ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించి పీజీఆర్ఎస్ ద్వారా స్వీకరించే ప్రతి దరఖాస్తును అత్యంత నాణ్యతతో వేగవంతంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా నలుమూల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఆమె నేరుగా అర్జీలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కొల్లాబత్తుల కార్తీక్, జిల్లా రెవెన్యూ అధికారి రామోనాయ్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా స్వీకరించిన ప్రతి దరఖాస్తును నిశితంగా పరిశీలించి పారదర్శకతతో అర్జీదారులు సంతృప్తి చెందే విధంగా పరిష్కరించాలని సూచించారు. అర్జీదారుల సమస్యలను పరిష్కరించే విధానాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా జిల్లాలను సందర్శించి పర్యవేక్షించనున్న నేపథ్యంలో అధికారులు మరింత బాధ్యతతో పనిచేయాలని తెలిపారు. రీఓపెన్ అయిన దరఖాస్తులు, బియాన్ ఎస్ఎల్ఎల్లో ఉన్న అర్జీలు, వీఐపీ గ్రీవెన్స్లను అత్యంత ప్రాధాన్యతతో పరిష్కరించాలని ఆదేశించారు. అలాగే పెండింగ్లో ఉన్న ఆడిట్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించి నిర్ణీత కాల పరిమితిలోగా వెంటనే క్లియర్ చేయాలని సూచించారు. నంద్యాల జిల్లా డోన్పట్నంలోని ఉపజ్ఞాన కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడి చేశారు. సీనియర్ అసిస్టెంట్ లక్ష్మణ్ నాయక్ ఒక విశ్రాంతి మున్సిపల్ అధికారుల నుంచి 30,000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. నాయక్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు అధికారులు తెలిపారు. మీడియేటర్ సార్ సార్కి బయట చెప్తాను సార్ ఫోటో తీసుకొని బయటకు వస్తే సార్ సింగిల్గా తీసుకోండి. చిన్నగా అయిపోయినా తీసుకొని రాండి సార్.
నంద్యాల ఫారెస్ట్ ఎఫ్టీ కార్యాలయం ఎదుట మేదర కుల వృత్తుల వారు ఆందోళన చేపట్టారు. ఫారెస్ట్ అధికారుల వైఖరి నిరసిస్తూ చుట్టలు విసనకర్రలు అల్లి రోడ్డుపై మేదర కులస్తులు ఆందోళన చేశారు. మేదర కులస్తులు తయారు చేసిన వస్తువులను తరలిస్తున్న లారీలను ఫారెస్ట్ అధికారులు పట్టుకున్నారు. తమ లారీలను వెంటనే విడుదల చేయాలని కర్నూలు కడప జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. సొసైటీలను ఏర్పాటు చేసి కుల వృత్తుల వారికి కావాల్సిన వెదురు అటవీ అధికారులు సప్లై చేయాలని డిమాండ్ చేశారు. కుల వృత్తుల వారికి మద్దతుగా శ్రీశైలం టీడీపీ నాయకులు మద్దతు తెలిపారు. ఇంతకుముందు కూడా ఎమ్మెల్యే వచ్చినారు, దానికి ఏది దానికి రెస్పాండే కాలే కదా. దాదాపు 3 నెలలు కొత్త సొసైటీల అవకాశం, కొత్త సొసైటీలకు అవకాశం, కొత్త సొసైటీలకు అవకాశం, కొత్త సొసైటీలకు అవకాశం, కొత్త సొసైటీలు కుల వృత్తులను వెదురు ఉత్పత్తులను కొత్త సొసైటీలను పట్టుకున్న బళ్ళను చేతి వృత్తుల వరలైతేమి మొత్తం కడుపులో పని చేసుకుంటే గాని వాళ్ళు రోజువారీ జీవనం గడపండి. అలాంటి పరిస్థితుల్లో 4 నెలల నుంచి కూడా మొత్తం అందరూ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా ఈ ఫారెస్ట్ అని బ్రహ్మాండంగా చేతి వృత్తులను 100 సంవత్సరాల నుంచి కూడా ప్రోత్సహిస్తున్నారు. వచ్చినాక చాలా పేదల మీద చాలా కక్ష సాధింపు ధోరణితో పర్మనెంట్ ఉన్న లారీలను తీసుకుపోయి 3 నెలల నుంచి లోపల పెట్టాడు. వాళ్ళ పరిస్థితి ఏందో అర్థం కావడం లేదు ఆయనకు. కాబట్టి ఇప్పుడు మా లారీలను తక్షణమే వదిలిపెట్టాలి. మాకు మా పేదలకందరికీ కూడా కేవలం ఈ సబ్సిడీ పైన వెదురును సప్లై చేసి మా పేదల జీవనోపాధిని కాపాడాలా. కానీ మేము అధికార పక్షంలోనే గాని ప్రతిపక్షం అనేది నిద్రపోతుంది. వాళ్ళు కేవలం వాళ్ళ స్వార్థాల కోసం తిరుగుతున్నారే తప్ప ఇలాంటి పేదలకు ఇబ్బంది జరుగుతుంటే ప్రతిపక్షం అనేది ఉందా, ప్రతిపక్షం లేదా అనేది కూడా అర్థం కావడం. ఎక్కడైనా ప్రాబ్లం జరిగితే ప్రతిపక్షం ఉండాలా, అలాంటిది మేమే అధికార పక్షమే వచ్చి రోడ్ల మీద కూర్చునే పరిస్థితి ఇచ్చింది. అంటే ఆ పాత్ర కూడా మేమే పోషిస్తున్నాం. మా పరిస్థితి ఇది. కాబట్టి ఎఫ్డీ గారైనా గానీ, ఫారెస్ట్ అధికారులైనా గానీ, పోలీస్ అధికారులైనా గానీ, జిల్లా యంత్రాంగం అయినా గానీ మా లారీని తక్షణం వదిలిపెట్టాలా. ఫైన్లే కావాలంటే పర్మనెంట్ లేని దాంట్లో ఫైన్ లేండి, పర్మనెంట్ ఉండే దాంట్లో చూసి మీరే వదిలిపెట్టాలా. ఆ పర్మనెంట్లు ఉన్నాయా లేదా అనేది మీరే అందరూ కూడా ప్రజలు గాని పత్రికా విలేకరులు గాని మొత్తం దీని మీద ఒక నిర్ణయం తీసుకొని పేదలకు న్యాయం చేయాలని చెప్పి మేము ఇక్కడ కూర్చుంటున్నాము. కాబట్టి అందరూ కూడా మేము ఎంతసేపునే దీని మీద శాంతియుతమైన ధర్నా చేస్తున్నాం. కాబట్టి మాకు అందరు సహకరించాలని కోరుకుంటూ జనాన్ని గాని, వచ్చే లారీలు గాని, ట్రాఫిక్ వాళ్ళు గాని వాళ్ళ ఇబ్బందులకు కొంచెం ఇబ్బంది కలిగించినందుకు మమ్మల్ని అందరూ క్షమించి ఈ పేదల ఆక్రోశాన్ని, పేదల ఆవేశాన్ని అర్థం చేసుకుని లారీలను వదిలిపెట్టే ఏర్పాటు చేయాలని అందరూ మా ఊళ్ళల్లో వచ్చినారు. దీనికి సరైన సమాధానం వచ్చేలాగా మా ఊళ్ళు ఇక్కడి నుంచి పోలేరు. మాకు సరైన సమాధానం రావాలని కోరుకుంటూ ఈ ధర్నాను మా లారీలు వచ్చేలాగా కూడా అందరు ఇక్కడే కూర్చుంటారని మరొకసారి చేసుకుంటాం. నంద్యాల జిల్లా డోన్పట్నంలోని ఉపజన కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడి చేశారు. సీనియర్ అసిస్టెంట్ లక్ష్మణ్ నాయక్ ఒక విశ్రాంతి మున్సిపల్ అధికారుల నుంచి 30,000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. నాయక్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అవును ఓకే.
దూరం జరుగుతాను తీసి మీడియేటర్ సార్ మీడియేటర్ సార్ మీడియేటర్ సార్ మీడియేటర్ సార్ అలా తీసుకోండి సార్కి సార్ మీడియేటర్ సార్కి బయట చెప్తా నేను బయట సార్ పదండి సార్ ఫోటో తీసుకొని బయటకు వస్తే సార్ సింగిల్ గా తీసుకోండి ఒకటి ఉన్నట్లు ఒకటి తీసుకోండి. సార్ అట్లా లక్ష్మీనారాయణ చిన్నగా అయిపోయినా తీసుకొని రాండి సార్ నంద్యాల జిల్లా పాణ్యం మండలంలో జనసేన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా ఉమ్మడి జిల్లాల కోఆర్డినేటర్ చింతా సురేష్ బాబు, నంద్యాల జనసేన సమన్వయకర్త పిడతల సుధాకర్, రాష్ట్ర వాల్మీకి వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ మంజునాథ్, రాష్ట్ర శాలివాహన కుమ్మరి కార్పొరేషన్ డైరెక్టర్ సుబ్బయ్య, నంద్యాల మార్కెట్ యార్డ్ డైరెక్టర్ పబ్బతి రవి పాల్గొన్నారు. ఇందులో భాగంగా పాణ్యం మండల జనసేన అధ్యక్షులు జగదీష్ మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రతి మండలానికి కార్యకర్తలను బలోపేతంగా కృషి చేస్తానని, ప్రతి మండలంలో ర్యాలీ చేయడం జరుగుతుందని అన్నారు. ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ చింతా సురేష్ బాబు మాట్లాడుతూ పంచాయతీరాజ్ ఉద్యోగస్తులకు ఒకేసారి 10,000 మందికి ప్రాధాన్యత కలిగించారని, ఆ ఘనత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి దక్కుతుందని అన్నారు. రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాలకు రోడ్లు వేయడం జరిగిందని, రాబోయే కౌన్సిల్ సర్పంచ్ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నంద్యాల జనసేన నాయకులు సురేష్ చౌదరి, సింహాచలం నగేష్, పాణ్యం నియోజకవర్గం జనసేన కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొన్నారు. జై జనసేన, జై జనసేన, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి వేల మంది పంచాయతీరాజ్ ఉద్యోగస్తులకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి పంచాయతీరాజ్ శాఖలో పనిచేస్తూ ఎటువంటి ప్రమోషన్స్ లేకుండా ఎక్కడైతే వాళ్ళు జాయిన్ అయినారో అదే పొజిషన్లో వాళ్ళు రిటైర్డ్ అవుతున్న ఆ సమయంలో ఒకేసారి 10,000 మందికి పదోన్నతి కల్పించి చరిత్ర సృష్టించిన పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో మొదటి స్థానంలో తన మంత్రి పదవిని నిర్వహిస్తూ అత్యధిక మార్పులు పొందుతూ ఏదైతే సమస్య ఆయన దృష్టికి వస్తుందో దాన్ని క్షణాల్లో కూడా ఆయన నెరవేరుస్తూ ఈరోజు ఏదైతే డోలీలో ఉన్నటువంటి గిరిజన ప్రాంతాలకు రోడ్లను, అలాగే వెలుగు చూడని ప్రాంతాలకు కరెంటుని ఇస్తూ మన దేశంలోనే అత్యంత గొప్ప ఎమ్మెల్యేగా, అలాగే ఆయన అత్యంత స్పీడ్గా పనిచేస్తున్నటువంటి మినిస్టర్గా కూడా ఆయన ఖ్యాతి చెందుతా ఉన్నాడు. ఆయన అడుగుజాడల్లో ఆయన అనుసరించి మనం కూడా పార్టీని బలోపేతం చేసే దిశగా ముందుకెళ్లాలని కోరుకుంటూ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సమస్యలు సచివాలయం కావచ్చు, స్టేషన్ కావచ్చు, ఏదైనా కావచ్చు, వాళ్ళ సమస్యలు తీర్చినప్పుడే మన పార్టీ ప్రజలకు బలంగా వెళ్తుంది. కాబట్టి ఆ విధంగా కార్యకర్తలు బలంగా పనిచేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా
తెలియజేసుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జై జనసేన. చాలామంది డైరెక్టర్లకి అట్లా వచ్చేసి మన పిఓసి గారి అందరికీ ఇక్కడ ఇచ్చేసిన కార్యకర్తలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు మనము చాలా రోజుల తర్వాత వేచి ఉన్నాము. పవన్ కళ్యాణ్ గారు మరి నిర్ణయాల మేరకు మనం ఎన్నో విధాలుగా అన్ని పనిచేస్తున్నాము. ప్రతి కార్యకర్తకు కూడా అండగా ఉన్నటువంటి మన పార్టీ జనసేన పార్టీ ఈరోజు మన నూతనంగా నిర్మించుకున్న పార్టీ కార్యాలయంకు ప్రారంభానికి చేసినటువంటి సురేష్ బాబు గారికి మరియు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగనే మనం మిత్రులు చాలామంది ఈరోజు ఇంకా రాలేదు, ప్రతి ఒక్కరు కూడా వస్తున్నారు. కాబట్టి మనమందరం కూడా ఈరోజు చాలా హృదయపూర్వకంగా మన పార్టీ ఆఫీస్ను చేసినాము. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వేదిక ఉన్నందుకు నమస్కారం. నంద్యాల పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 53వ జన్మదిన వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి ఈ వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ పిపి నాగిరెడ్డి మరియు ఇతర ముఖ్య నాయకులు పాల్గొని జగన్కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా శిల్ప రవి మాట్లాడుతూ జగన్ పాలనలో నంద్యాల నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందిందని, ప్రతి పేదవాడికి సంక్షేమ ఫలాలు అందాయని గుర్తు చేశారు. పార్టీ కార్యకర్తలు, అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చి జై జగన్ నినాదాలతో కార్యాలయాన్ని హోరెత్తించారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేసి పండగల వేడుకలు జరుపుకున్నారు. ఓకే రెడీనా సార్ ఫోటో సార్. హ్యాపీ బర్త్డే జగన్. అందరం ఒకటే మనం కొద్దిగంట వరకు ఉంటారా. హ్యాపీ బర్త్డే జగన్. పాట పాడు, హ్యాపీ పాట పాడు. హ్యాపీ బర్త్డే జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. ఫోటో దిగాలి పక్కన. No.
అందరూ పట్టుకున్నారు. జగనన్న హ్యాపీ బర్త్డే జగనన్న. అందరూ ఒకటే. మా ముస్తున్నారు నంద్యాల పట్టణం నూనెపల్లి ప్రాంతంలోని ఠాకూర్ పురపాలక ప్రాథమిక పాఠశాలలో పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ రాజ్కుమారి కన్య చిన్నారులకు పోలియో చుక్కలు వేస్తూ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రతి చిన్నారి పోలియో చుక్కలు తప్పనిసరిగా తీసుకోవాలని తల్లిదండ్రులకు కలెక్టర్ పిలుపునిచ్చారు. పోలియో నిర్మూలనకు అందరూ బాధ్యతగా సహకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ కొల్లాబత్తుల కార్తీక్, రాష్ట్ర వైద్య శాఖ జాయింట్ డైరెక్టర్ దేవసాగర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటరమణతో పాటు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.